మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి ప్రార్థన ద్వారా మరొకసారి ఈ శుక్రవారం ఈ రీతిగా మీ ముందుకు రావటానికి ప్రభు ఇచ్చిన కృపకై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మన సంఘంలో దాదాపు 22 మంది ఈ కరోనా వ్యాధికి గురై దేవుని మహాకృప ద్వారా అందరూ కూడా స్వస్థత పొంది వారి వారి గృహాల్లో ఆరోగ్యాలతో ఉన్నారు. ఇంకా ఒక్కరు మాత్రమే హాస్పిటల్లో ఉన్నారు. వారు కూడా మరి ఈ రోజు కానీ రేపు కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాబోతూ ఉన్నారు. నిజంగా దేవుడు ఈ 2021వ సంవత్సరము మనకి సంఘపరంగా ఇచ్చిన వాగ్దానం, శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. అవును, మన దేవుడు మన శోధనలో మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. మన చేయి పట్టి నడిపించేవాడై ఉన్నాడు. మనల్ని విడువక, మనల్ని ఎడబాయక తన కృప చేత ఆదరించే దేవుడై ఉన్నాడు. అట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం ప్రభువుని సన్నుతించినాం. దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రభు వైపు మనం చూద్దాం. ఈ రోజున ఒక ప్రత్యేకమైన రోజే ఉన్నది. అదేమిటంటే మరి ఈరోజు మే 7వ తారీఖున 2000 సంవత్సరాలు 2000 సంవత్సరము మే 7వ తారీఖు ఈ మల్లాపూర్ ప్రాంతంలో ఈ బేర్షెబా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ పరిచర్య ప్రారంభించడానికి ప్రభు కృప చూపి ఇప్పటికి 21 సంవత్సరాలు దేవుడు మనల్ని పోషించాడు, సంరక్షించాడు, ఆదరించాడు, బలపరిచాడు. అనేకమైన గొప్ప కార్యాలు, ఘన కార్యాలు ఈ పరిచర్య ద్వారా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరిగించాడు. అట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదే సమయంలో ప్రభుని స్తుతిద్దాం. ఆయన చేసిన మేలును బట్టి ఆయన స్తుతిద్దాం. ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తి కార్యము తలంచి హృదయము పొంగేనయ్యా. నీ శక్తి కార్యము తలంచి హృదయము పొంగేనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. ఎస్లా మీకేం ఆరాధన చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ 21 సంవత్సరాలు ఈ పరిచర్యలో అయా మీరు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. అయా నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నా. అయా మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనలకి నా ప్రభా అయా మీరు జవాబును అనుగ్రహించారు. ప్రభా నీకు వందనాలు. అయా ఇదిగో గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు వారి గర్భములను తెరిచి అయా సంతానం అనుగ్రహించారు. ప్రభా అయా మూడు బారిన జీవితాలు కలిగిన వారిని ఆశీర్వదించి చిగురింపజేశారు నా ప్రభా. అయా ఇదిగో చంటి బిడ్డలను దీవించారు, వృద్ధులను దీవించారు, అయా భార్య భర్తలను దీవించారు నా ప్రభా. అయా ఉద్యోగాల్లో ప్రభా ఆశీర్వదించారు. అయా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ తో నింపారు నా ప్రభా. వ్యాపారాలను దీవించారు, అభివృద్ధి చేశారు ప్రభా. అయా చేతి పనులు కలిగిన వారిని మీరు దీవించారు. అయా సొంత గృహాలతో ప్రభు అనేక మందిని దీవించారు. అయా సొంత వాహనాలతో అనేక మందిని దీవించారు నా ప్రభా. అయా అనేక మంది అప్పుల నుండి విడిపించారు, సమస్యల నుండి విడిపించారు ప్రభా. అనేక మంది దీర్ఘకాల వ్యాధుల నుండి విడిపించారు నా ప్రభా. ఆయా సమస్యల నుండి విడిపించారు నా ప్రభా. ఇరుగా మరణకరమైన పడకలపైకి వెళ్ళిన వారిని ఆయా సజీవులుగా నిలబెట్టావు నా ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అవమానం ఎదురైన కాడ ఆయా అవమానమును తొలగించావు నా ప్రభా. నీకు వందనాలు. అయ్యా ఇరుగు నిరాశతో ఉన్న జీవితాలను
అయ్యా ఇదిగో నిరాశ నుండి నిరీక్షణ వైపు నడిపించారు నా ప్రభా. అయ్యా దుఃఖ దినాలను సమాప్తి చేసి ఆనందంతో నింపారు ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా మీరు చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి అయ్యా నీకు వెళ్ళలేని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా నువ్వు మంచి దేవుడవు నా ప్రభా. అయ్యా నువ్వు మహిమ కలిగిన దేవుడవు నా ప్రభా. అయ్యా నువ్వు మహోన్నతుడు నా ప్రభా. అయ్యా సకలమైన ఉపద్రవముల నుండి అయ్యా తప్పించిన వాడా నీకు వందనాలు. అయ్యా సకల ఆశీర్వాదములకు అయ్యా కర్తవై ఉన్నటువంటి గొప్ప తండ్రి నీకు కృతజ్ఞత స్తుతి 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 స్తుతి. అయ్యా నీకే మహిమ ఘనత, నీకే కీర్తి, అయ్యా నీకే ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన ఈ 2021 సంవత్సరంలోకి అయ్యా మమ్మల్ని తీసుకుని వచ్చినావు ప్రభా. ఈ 21 సంవత్సరాలు నా ప్రభా నిజంగా నా ప్రభా నీ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మీరిచ్చిన మందిర స్థలాన్ని బట్టి, అయ్యా మీరిచ్చిన మందిరాన్ని బట్టి ప్రభా, అయ్యా మందిరంలో ఉన్న అయ్యా ప్రతి వస్తువులను బట్టి, అయ్యా ఇదిగో ప్రభా మందిరంలోకి వచ్చి ఆరాధిస్తున్న అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని అందరినీ నైనా అయ్యా ఏక కుటుంబంగా చేసి అయ్యా మా అందరి జీవితాలను కట్టుచు అయ్యా వర్ధిల్లు చేయుచున్న దేవా నీకు వందనాలు. అనేక మందిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన గొప్ప దేవా నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నా. అయ్యా నువ్వు విడువని దేవుడు నాయన, నువ్వు ఎడబాయిన దేవుడు నా ప్రభా నీకు వందనాలు. మా చేయి పట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నా ప్రభా. అయ్యా వ్యక్తిగతంగా నా ప్రభా నా జీవితంలో కూడా అయ్యా మీరు చేసిన అయ్యా ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు. అయ్యా నాకు ఇచ్చిన భార్యను బట్టి, కుమార్తెను బట్టి నా ప్రభువా, అయ్యా అప్పగించిన ఈ యొక్క పరిచర్య బాధ్యతను బట్టి నా ప్రభువా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా నీ సహాయకులు ఉన్నప్పుడు అయ్యా మమ్మలను అయ్యా నువ్వు నిలబెట్టుకుని వాడుకున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా రాబోయే దినాల్లో అయ్యా ఇంకా ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్య అయ్యా మీరు జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా మీకే మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఉన్నా. మరి నా ప్రభా గత 2020 సంవత్సరంలో అయ్యా ఇరుగు నాయన ఒక్క వ్యక్తి కోవిడ్ బారిన పడగా అయ్యా మీరు స్వస్థపరిచారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు ప్రభా నీకు వందనాలు. మరి ఈ సంవత్సరం అయితే నా ప్రభా అయ్యా ఇరుగు నాతో కలిపి 23 మంది నా ప్రభా ఈ కరోనా గురై ఉండగా అయ్యా మా అందరినీ కూడా మీరు స్వస్థపరిచారు ప్రభా. అయ్యా అందరి బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అయ్యా మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేము కానీ నా తండ్రి విరిగి నలిగిన హృదయములతో దేవా నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి దేవా నిన్ను ఆరాధిస్తున్నా ప్రభా. అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ అయ్యా మీరే మహిమ ప్రభావాలు పొందుకునమని, విరోధిని వాడి క్రియలను లయపరచమని దేవా ఈ శుక్రవారం మా స్తుతులపై ఆశీనులై అయ్యా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకి అయ్యా మీ గొప్ప జవాబును అనుగ్రహించి మీరు ఆకడకు నన్ను మమ్మలను సిద్ధపరచమని అయ్యా సమస్త ఆశీర్వాదాల కారణభూతుడైన యేసు దివ్య నామములో ఈ స్తుతి యాగాన్ని మీకు అర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, వ్యక్తిగతంగా మీరు కూడా ఈ దినాన ప్రతి వారు ఈ 21 సంవత్సరాలు దేవుడు మన పరిచర్యలో మన కుటుంబాల్లో ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని స్తుతించండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఒకవేళ ఈ పరిచర్యలో ఉన్నావు నాకు తెలియదు, కానీ మరి ఈ స్థలంలో అడుగుపెట్టిన నిన్ను దేవుడు ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాడో అటు ఆశీర్వాదాన్ని బట్టి ఆయన నామాన్ని గణపరచు, ఆయనను మహిమపరచు. మంచిది. సమయంలో మనం ఈ కోవిడ్ నుండి విడుదల పొందిన సాక్ష్యాలు ఒక్కొక్క వారం ఒక్కొక్కరు వింటూ ఉన్నా. ఈ రోజున కూడా మరి యొక్క సాక్ష్యాన్ని మనం విని ప్రభువుని గణపరుచుకున్నాం. మరి నా సాక్ష్యం మీకు తెలియజేస్తున్నా. మరి గత 13వ తారీఖున నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములను బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. మరి రోజు రిపోర్ట్ల కోసం వెళ్ళినా, అది ఫస్ట్ రోజు 2-3 రోజులు అయిన తర్వాత తెలియజేస్తామని చెప్పారు. అయితే అది 2వ రోజే ఆ రిపోర్ట్లు వచ్చాయి, కానీ మా పాప నాకు చెప్పలేదు. అయితే నేను పడుకున్న సమయంలో రాత్రి 11 గంటలప్పుడు ఫోన్ చేసి, డాడీ నీకు ధైర్యంగా ఉండు, నీకు ఏ భయం లేదు అని మా పాప తెలియజేసింది. అయితే ఈ కోవిడ్ అని మనకి తెలియదు కాబట్టి అది ఇంతకుముందు అనేకమైన మరి టీవీల్లోనూ అనేకమైన వార్తల్లో మనం విన్నాం. అయితే అది ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు. అది మనలో సోకినప్పుడే అది మనం అనుభవిస్తాం. అయితే ఆ రాత్రి పని నాకు 11 గంటలప్పుడు తెలియజేసినప్పుడు నేను అనుకున్నా, ప్రభా ఈ వార్త వినగానే అనేక మంది చనిపోతూ ఉన్నారు.
కానీ నువ్వు నా దేవుడు కనుక నాకు ధైర్యం అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాయి, కానీ నాలో ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంది. మరి నేను ఎంతగానో మరి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. నేను నా భయాన్ని దేవుడు తీసివేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ ఆ భయం ఎక్కడ నుండి వస్తుందో మరి నాకైతే తెలియదు. భయం బాగానే వస్తూ ఉంది. అయితే నేను అప్పుడు ఏం చేశాను, మా ఆవిడకి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత అంటే మనిషి ఒక రూమ్లో ఉన్నాం, ఎవరు అందరికీ బాగలేదు. అయితే పడుకో ఏం కాదులేని ఆమె అన్నది. మా సాల్మానికి ఫోన్ చేస్తే ఏం కాదులేని పడుకో అన్నది. అయితే నేను ఏం చేయాలి, మళ్ళీ దాహం వేస్తూ ఉంది, ఏం చేయాలి. అప్పుడు నేనే లేచి ఆ వేడి నీళ్ళు కాగేసి ఒక నిమ్మకాయ ఒక కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి నేను 2-3 సార్లు తాగడం జరిగింది. అయితే అప్పుడు నాకు కొంచెం బలం వచ్చింది. అయితే ఈలోగా నాకు ఇంకా భయం వస్తుంది. అప్పుడు వాక్యం చదవడం మొదలుపెట్టిన. ప్రభా నాతో మాట్లాడని నేను వాక్యము తీసి మాట్లాడడానికి దేవుడే ఆ వాక్యం తీసాడు అనుకుంటానని నేను యోహాను సువార్త 8వ అధ్యాయం చదవడం మొదలుపెట్టిన. అక్కడ శిశువులతోనూ మరి పరిశీలతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాజ్యం నాది కాదని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క లేఖనము చదువుతూ వచ్చినప్పటికీ 29వ వచనం కాడికి వస్తేప్పటికి నేను పిలిచిన వాడును నీకు తోడై ఉన్నాను, నీకు ఒంటరిగా నేను ఎడవట్లేదని ఆ లేఖనము నాకు హృదయంలో తట్టింది. నిజమే, దేవుడు నన్ను ఏర్పరిచాడు కదా, నన్ను పిలిచాడు కదా అని ఆ సమయంలో ఎక్కలేని బలం నాకు వచ్చింది, ఎక్కలేని ధైర్యం వచ్చింది. తెల్లవారులో కూడా నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడని ఇదే పదే నేను ఆ యొక్క తలంపుల్లో నాకు నిద్ర రావట్లేదు. ఒళ్ళంతా వేడి కదా మరి చెప్పకు. అయితే ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు శరీరం అంతా కూడా ఎలా ఏమైందంటే శరీరం అంతా కూడా చల్లగా అయిపోయి ఈ యొక్క దవడలు కూడా అడిసేస్తూ ఉన్నాయి. ప్రార్థన చేయడానికి ఏమాత్రం కూడా నాకు అవకాశం లేకుండా అయిపోతూ ఉంది. అప్పుడు నేను ప్రార్థన చేసి అయ్యో నేను ఇక చనిపోతానేమో అని ఒక ఆలోచన నాలో వచ్చినప్పటికీ నేనన్నా, ప్రభా ఈ కొయ్యట్లో మరి ఈ యొక్క దీని ద్వారా నేను చనిపోతే నా బాడీ ఎక్కడ పడేస్తారో తెలియదు, కానీ నన్ను పిలిచినవు అంటే తీసుకుంటావు, అది తప్పదు. ఈ లోకంలో మానవుడు ఒకరోజు మరణించక తప్పదు, కానీ ఈ సమయంలో పిలిస్తే నా బాడీ ఎక్కడుంటుందో తెలియదు ప్రభా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యాల ద్వారా నేను బలపరుస్తూ ఉన్నా. అయితే దేవుడు నా జీవితంలో వాక్యాల ద్వారా నన్ను దేవుడు బలపరిచాడు. ఆ యోహాను సువార్త అధ్యాయం అంతా చదివిన తర్వాత కీర్తన గ్రంథం నుండి నేను మొదటి నుండి అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు సమాధిలో నుండి నేను విమోచించాను, నువ్వు భయపడదు, ఆ సమాధిలో నేను కాపాడిన వాడు నేనే అని లేఖనాల ద్వారా మరి నాకు ఆ దినం ఆ యొక్క వారం రోజులంతా కూడా వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీవు ఇట్లాంటి మాటల ద్వారా నన్ను బలపరిచినందుకు వందనాలని నేను ప్రార్థన చేసి దినదినం కూడా ఆ దేవుని మీద ఆధారపడడం నేను మొదలుపెట్టిన. అప్పుడు పాస్టర్ గారు కొన్ని అంశాలు చెప్తూ ఉన్నారు, పలాయిన వారికి ఇట్లా ఇలా జరిగింది ప్రార్థన చేయమని. నేను అదే బలహీనతలో నాకు 12:30కి 1:00కి 2:30కి లేచి అనేకమైన మన సంఘం కొరకు ప్రార్థన చేశాను. ప్రభా మా సంఘంలో ఎటువంటి అపాయం రాకూడదు, మా సంఘంలో ఎటువంటి ఏ బాధ ఎవరికి రాకూడదు, దుఃఖం రాకూడదు ప్రభా. ఇది ఎందుకంటే లోకంలో దేవుడు ఈ జబ్బులు నిర్మించినది దేవుడే. అయితే మనం అనుకోవచ్చు, అయ్యో నాకేనే వచ్చింది, నేను దేవుడు నమ్ముకున్నా కదా, నా కుటుంబానికి ఎందుకు వచ్చింది మనం అనుకోవచ్చు. సరే, నేను ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆ కీర్తన గ్రంథంలో, అయ్యా మరి నేను రప్పిస్తాను, వాటిని విడిపిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అవును నిజమే, ఈ లోకంలో ప్రజలతో సహా మనకి బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి, మరణిస్తాం. కానీ ఒకటి ఉందనేది మనం గుర్తించుకోవాలి, మనం మరణించినప్పుడు దేవుడు మనల్ని లేపడానికే దేవుడు సిద్ధంగా ఈ లోకానికి వచ్చాడని లేఖనాలు తెలియజేసని. నిజమే, నాకు ఆ లేఖనాల ద్వారా ధైర్యం వచ్చింది. చూడండి, ఒక వ్యక్తి అంట
మనం చూడగానే వాళ్ళ అన్ని జనులకి ఎటువంటి రోగాలు రావంట, ఎటువంటి బలహీనతలు రావంట. కానీ వాటికి వచ్చినట్లయితే తుఫాను ఎలా వస్తుందో అట్లాంటి మరణం వాళ్ళకి సంభవిస్తుందని లేఖనాలు తెలియజేస్తుంది. ఎంత ప్రభా, ఇలాంటి మాటలు ఉన్నాయి ప్రభా, ఇలాంటి మాటల ద్వారా నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు. చూడండి, ఒక వ్యక్తి ఇక్కడ నిన్నటి వరకు ఇక్కడే కదా కూర్చున్నాడు, ఈరోజు ఇక్కడ లేడని ఆ జాడలు కూడా తెలియకుండా అయిపోద్దంట. ఎవరంటే అన్యులు. నీవు నేను ఆ జీవం గల దేవుని నమ్మినా నీవు నేను దిగులు పడిన అవసరం లేదు. ఆయన పిలిచాడంటే మనము ఎన్ని మందులు పెట్టినా, ఎన్ని ప్రార్థనలు చేసినా మన ఆత్మను ఆయన వదలడు, తీసుకుపోతాడు. కానీ ఈలోక బలహీనతలు వస్తాయి. దేవుడు యోబుని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, యోబుకి అనేకమైన బలహీనతలు వచ్చాయి. ఒకేసారి కుటుంబం, ఎద్దులు, సమస్తాన్ని మరణిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆటడికి వచ్చి చనిపోవచ్చు. కానీ నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడ్డాడు కనుక ఆయన ధన్యుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మనం ఏం చేయాలంటే, మనం భయపడని అవసరం లేదు. ఈ లోకములో దేవుడు తెప్పించినవే ఈ జబ్బులు. మనం ఏదో ఈ సాతాను తెప్పించాడు అనుకునే అవసరం లేదు. మనము దేవుడే ఈ లోకానికి. ఆయన అంటూ ఉన్నాడు, ఈ లోకములో నేను లేనిదే లేనే లేదన్నాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకములో ఉన్నాడు కనుక ఆయన పుట్టనిది, ఆయన లేనిది, ఆయన తయారు చేయనిది లేనే లేదు. కానీ ఈ లోకములో మానవుడు చేసిన తప్పిదములు బట్టి మానవులకి ఏం చేస్తున్నాడంటే అనేకమైన బలహీనతలు, రోగాలను రప్పించినప్పుడు వాటి ద్వారా దేవునికి మహింపరచబడాలి, వాటి ద్వారా దేవుడు మహిం పొందాలి. అందుకే మనకి బలహీనత ఎప్పుడైతే వస్తుందో మనకు దేవుని సన్నిధానంలో ప్రభా నువ్వు నన్ను బాగుపరచని మనం ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే దేవుడి ఈ లోకంలో బాధ అనేది మనకు వచ్చినప్పుడే దేవునికి దగ్గరగా ఉంటాం. చూడండి, అన్ని జనులకు బాధలు రావు, కష్టాలు రావు. వచ్చినట్లయితే వారికి అకస్మాత్తుగా వచ్చి వారు మరణిస్తూ ఉన్నారు. చూడండి, చాలా మంది మన కళ్ళ మొన్నటి వరకు అయితే ఒకేసారి 8 మంది శవాలు వెళ్ళాయి. ఒకేసారి మనము భయపడని అవసరం లేదు. మన దేవుడు జీవం గల దేవుడు, సజీవుడు. ఆయన మరణాన్ని కొట్టివేసిన దేవుడు కనుక ఆయన మీద నువ్వు నేను ఆధారపడినట్లయితే ఎటువంటి బలహీనతకి మనం గురి అవసరం లేదు. దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. నేను స్వస్థపరిచిన యెహోవాని నేనే అన్నాడు. చూడండి, ఒకసారి మనం దేవుని లేఖనాలు విన్నప్పుడు ఐగుప్తులో దేవుడు ఎన్ని రోగాలు వచ్చినా దేవుని బిడ్డలకి రానివ్వలేదు. ఒక మాట అన్నాడు, అయ్యా ఇదిగో మరణము ఈ రాత్రి ఈ యొక్క దేశానికి సంభవిస్తూ ఉంది కనుక మీరు ఎవరు కూడా డోరు తీసి బయటికి రావద్దు అన్నాడు. డోరు తీసి బయటికి వస్తే దానికి వచ్చిన ద్వారా నేనేమీ చేయలేను అని చెప్పాడు, వాగ్దానం చేశాడు. అందుకే ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క తొలిసూరు సంతానం అంతా మరణించినప్పుడు తెల్లవార్ల వరకు కూడా వాళ్ళు డోరు తీసి బయటికి రాలేదు. అందుకే ఈ లోకంలో కూడా మనల్ని కూడా ఈ జబ్బులు వస్తువని అంటే ఒకరికొకరు కలుసుకొని జీవించకుండా ఈ లోకంలో ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన్ని ఘనపరిచినప్పుడు మన బలహీనతలు వహించిన దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా ప్రార్థన వాక్యము ద్వారా మనం ముందుకు సాగినట్లయితే ఏ బలహీనత అయితే వచ్చిందో నీ దేవుడు ఆ బలహీనత నుండి తీసివేసే దేవుడు. నా కుటుంబంలో నా భార్య, నా బిడ్డలని, మా యొక్క మేము నలుగురు, మా అత్త చనిపోద్ది అనుకున్నాం. కానీ మా దేవుడు ఒక 3 రోజుల్లో దేవుడు నన్ను లేపాడు. వారి కింద నేను సేవ చేశాను. మాకెవరు కొంతమంది ఆహారం తెచ్చారు, కొంతమంది కొన్ని ఫ్రూట్స్ తెచ్చి అందించారు. కానీ అందరూ గేట్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. చూడండి, ఈ బలహీనత ఎంత మనిషికి ఎంత ప్రేమించినా హత్తుకొని ఈ జబ్బుకి, ఈ బలహీనతకి ఎంత మాత్రము వెడబాస్తూ ఉంది. కానీ చాలా భయపడుతూ ఉన్నాం. భయపడని అవసరం లేదు. మన దేవుడు ఉన్నాడు అని నమ్మినట్లయితే దేవుడు ఈరోజు నీకు విడుదల చేస్తాడు. అటు కృప, దేవుని కృప నా కుటుంబం పట్ల, నా పట్ల చేసిన ఆ మేలుని బట్టి ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. ఈ రోజున దేవుని యొక్క లేఖనములో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 20-21 వచనాలను మనం చదువుకున్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 20-21 వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము,
వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవలు కూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఉండును. దేవుని మందిర సేవ ఎంతటికిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. నీ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధిపతులను జనులందరూ నీకు సహాయులగుదురు. దేవుడి లేఖనాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన మేలుకై మనలతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ తన కృపతో నింపి ఆయన ఆశీర్వాదము ఆరోగ్యమును అనుగ్రహించి మీకు తగిన క్షేమాన్ని కలగజేయునుగాక. ఆమేన్. రండి ప్రభువుని స్తుతిద్దాం. ఈ రోజున ఆత్మీయమైన మందిరాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆత్మ సంబంధమైన మందిరము. ఈ లోకంలో ఇక్కడ చదువుకున్న ఈ వాక్యాన్ని మనం చూస్తే సొలొమోనుతో దావీదు చెబుతూ ఉన్నటువంటి మాటలు. దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అయితే మరి దేవుడు తన ప్రవక్తను పంపించి దావీదు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. కారణము అతని చేతులు రక్తముతో తడుస్తున్నవి కనుక అతని గర్భము నుండి వచ్చు అతని కుమారుడైన సొలొమోను ద్వారా ఈ మందిరము కట్టబడాలి అని మరి దేవుడు చెప్పినప్పుడు ఆ దావీదు మందిరానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి పెట్టాడు. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోనుతో ఆ మందిరాన్ని ఎలా కట్టాలో చెబుతూ ఉన్నాడు. ఆ చెప్పిన సందర్భంలో చదువుకున్నాం ఈ వాక్యం. అదేమిటంటే ఆ దావీదు సొలొమోనుతో అంటూ ఉన్నటువంటి చక్కని మాటలు, నువ్వు మందిరాన్ని కట్టడం ప్రారంభించు అని చెప్పాడు. ఈ చెప్పిన సందర్భంలో దావీదు తన కుమారుడికి 4 రకాల సలహాలు ఇస్తూ ఉన్నాడు. ఆ సలహాలను ఈ రోజున మనం కూడా తీసుకున్నాం. ఇక్కడ దేవుని కొరకు మందిరం కట్టడం కొరకే దావీదు తన కుమారుడైన సొలొమోనుకి 4 సలహాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఈ లోకంలో మన ఆత్మీయ జీవితంలో మన మందిరము కట్టబడాలి. నేను దేవుని ఆలయమై ఉన్నా, నీవు దేవుని ఆలయమై ఉన్నా, మనమందరము కూడా దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆలయమై ఉన్నటువంటి మనము కూడా ప్రతిదినము కూడా కట్టబడాలి. ఈ ఆలయాన్ని అపవాది పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. వాడు తన యొక్క కుయుక్తి చేత, తన మోసము చేత ఈ ఆలయాన్ని ఎప్పుడు పాడు చేయాలా, ఈ ఆలయాన్ని ఎప్పుడు పడగొట్టాలా, ఈ వ్యక్తులను ఎప్పుడు నాశనం చేయాలా అని వాడు నిరంతరము కూడా తన దృష్టంతో కూడా మన మీద పెట్టి ఉంచాడు. అందుకనే ఈ యొక్క మన మందిరము కూల్చివేయబడకుండా ఉండాలన్నా, దేవుని యొక్క ఆలయముగా ఉన్న మనం కట్టబడాలి అంటే దావీదు ఇచ్చిన 4 సలహాలు నీవు నేను కూడా పాటించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియమైన సంగమా, ఈ లోకంలో మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తాం. ఏ పనైనా కూడా కావచ్చు. ఒక ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదా వ్యక్తిగతంగా వ్యాపారాన్ని మనం చేయటం మొదలు పెట్టవచ్చు. అలాగా ఇవన్నీ ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. ఆ ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ప్రణాళికను మనం వేసుకుంటాం. ఎలాగా దాని ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎలాగ స్లాబ్ వేసుకుందామా, రేకులతో కట్టుకుందామా, పిల్లర్స్ వేద్దామా, లేదంటే ఐరన్ పైపులు పెడదామా, ఇలాగా ఒక ప్రణాళిక అనేది మనకు ఉంటుంది. ఆ ప్రణాళికను బట్టి ఎంత వ్యయం అవుతుంది, దానికి కావాల్సిన డబ్బులు మన దగ్గర ఉండేయాలివ్వ. మరి ఒకవేళ డబ్బులు తక్కువైతే ఏం చేద్దాం, లోన్ తీసుకున్నామా, లోన్ ఎంత వస్తుంది, ఇలాగా అనేక విధాలుగా మనం ఆలోచన చేసిన తర్వాత ఆ పనిలో మనం ముందుకెళ్తాం. ఈ పనిలో మనం ముందుకెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఫలితాల దగ్గరికి వచ్చేపాటికి కొంతమంది విఫలమవుతా ఉంటారు, కొంతమంది సక్సెస్ అవుతా ఉంటారు. అయితే విఫలమవటానికి కారణం ఏంటి, ఇది మనం గ్రహించాలి. మరి అందరూ కూడా ఫలితాన్ని సాధిస్తున్నారంటే చాలా మంది సాధించలేకపోతున్నారు, విఫలమవుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మన పని ఏంటంటే మనము దేవునికి అప్పగించుకున్నాం, దేవుని బిడ్డలముగా మనం ఉన్నాం, దేవుని యొక్క కృప కొరకే మనం ఉన్నాం,
దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని మనం ఆశపడుతున్నాం. ఈ రోజున యేసుని మనం ఎందుకు నమ్మాం? మన నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యంలో ఉండాలని నమ్మాం. ఈ నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి ఈ ఫలితం అనేది మరి విఫలమైద్దా, సక్సెస్ అయిద్దా అనేది మనం గ్రహించాలి. ఈ ఫలితం అనేది సక్సెస్ అవ్వాలి అంటే దావీదు చెప్పిన ఈ 4 సలహాలు మనం పాటించాలి. మన మందిరం కట్టబడటానికి, మన మందిరం కూల్చివేయబడకుండా కట్టబడుట కొరకే మనం ఈ 4 సలహాలు తీసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి ఆ 4 సలహాలు? చూడండి. మొట్టమొదట దావీదు సొలొమోనుతో అంటూ ఉన్నాడు, నీవు బలము పొంది, ఏమంటున్నాడండి? బలము పొంది, ఆ తర్వాత ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గుర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. ఇక్కడ దావీదు సొలొమోనుతో చెబుతున్నాడు, నీవు బలము పొందుము. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో బలము లేకపోవటను బట్టి మనము ఫలితాన్ని సాధించలేకపోతూ ఉన్నాం. అందుకని ఇక్కడ దావీదు సొలొమోనుతో అంటున్నాడు, ఓ సొలొమోనా, నువ్వు బలమును కలిగి ఉండు. నిజంగా ఈ లోకంలో మన బలము అంటే సామర్థ్యం. మన సామర్థ్యం లేకపోవటం బట్టి మనం ఓడిపోతూ ఉంటాం. సామర్థ్యం లేకపోవటం బట్టి ఫలితాన్ని మనం దక్కించుకోలేకపోతూ ఉన్నాం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు సామర్థ్యాన్ని కలిగి ఉండు. నువ్వు నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇదిగో నీవు శ్రేష్టమైన ఫలితాన్ని సంపాదించగలుగుతావు, అపవాదిని నువ్వు ఓడించగలుగుతావు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ దావీదు ఏమంటున్నాడు సొలొమోనుతో, నువ్వు సామర్థ్యం కలిగి ఉండు. నువ్వు సామర్థ్యం లేకపోతే నువ్వు ఫలితాన్ని సాధించలేవు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని గణపరుస్తూ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఈ సొలొమోనుతో చెప్పిన మాట, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీ చేతులను బలపరిచి నీకు తోడై ఉంటాడు. అవును, ఈ దినాన మన మందిరం కట్టడం ప్రారంభిస్తే, మన హృదయం అనే మందిరాన్ని కట్టడం ప్రారంభిస్తే దేవుడు మన చేతులను బలపరచువాడై ఉన్నాడు. మనకి ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన తోడై ఉండేవాడై ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను విడవకుండా, నిన్ను ఎడబాయకుండా నీతో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో మీకు హెచ్చరికించే మాట ఏంటంటే, మనము సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి సామర్థ్యం? అపవాదిని ఎదిరించగలిగే సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. అపవాదిని ఓడించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆ సామర్థ్యం ఎక్కడి నుండి వస్తుంది? ఆ శక్తిని మనం ఎక్కడ పొందుకోగలుగుతాం? ఆ బలాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం? దేని ద్వారా మనం గమనించగలిగినట్లయితే క్రీస్తుని బట్టి మనం బలవంతులం అవుతాం. క్రీస్తుని బట్టి మనం ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటాం. ఎవరైతే యేసు క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరి హృదయంలో అయితే క్రీస్తు నివాసం కలిగి ఉంటారో, ఆ గృహం నిరంతరం కట్టబడుతుంది. ఆ వ్యక్తి జీవితం కట్టబడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అపవాది ఏమీ కూడా ఓడించలేడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో మీకు చెబుతూ ఉన్నా, మనము బలమును కలిగిన వారముగా ఉండాలి. ఆత్మ సంబంధమైన బలాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు అనుగ్రహించే బలాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు నామమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంగమ, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహాం అదే అంటూ ఉన్నాడు. అబ్రహాము కూడా అదే మాట అంటూ ఉన్నాడు. మనము చూడండి, రోమాపత్రిక 4:19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందెను. మనం ఎలా బలమునుంటా అంట? క్రీస్తుని బట్టి బలమును కలిగి ఉంటాం. మన అవిశ్వాసాన్ని రాకూడదు, మన బలహీనలను కాకూడదు, సందేహంలో పడకూడదు. అయ్యో ఈ పరిస్థితులు ఇలాగున్నాయేంటి,
నా ఎందుకు ఇలాంటి పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయి, ఎందుకు ఇలాంటి ఆటంకాలు కలుగుతున్నాయి, ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఒకసారి మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక్కొక్కసారి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు, లేదా పనివారు సమయానికి రాకపోవచ్చు, వాళ్ళు మనల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు పనివారు, లేదా ప్రభుత్వం వారి నుండి అన్నీ కూడా ఉన్న ఏదో ఒక విధంగా వాళ్ళు కూడా అడ్డుపడవచ్చు, ఇరుగు పొరుగు వారితో ఏదైనా సమస్యలు రావచ్చు. అయినా కూడా మనం ఎప్పుడు కూడా నిరాశ పడక ఆ ఇల్లును సంపూర్తి చేయడానికే ప్రారంభిస్తాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో మన గృహాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు, మన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు అపవాది ఎన్నో విధాలుగా దాడి చేస్తూ ఉంటాడు. వాడి దాడిని ఎదుర్కోవాలంటే మనము బలము కలిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క అభిషేకం ద్వారా, దేవుని యొక్క సహాయం ద్వారా మన బలం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మన బలపరిచేవాడై ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా మన తోడే ఉండి మన నడిపించేవాడై ఉన్నాడు కనుక మన క్రీస్తుతో నడుస్తూ మన బలవంతులుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక 21 సంవత్సరాలు మరి దేవుడు ఈ మందిరాన్ని కట్టాడు. మందిరం అంటే ఈ బిల్డింగ్ కాదండి, ఈ బిల్డింగ్ మనం ఆరాధించుకునడానికి ఒక స్థలం అయి ఉన్నది. కానీ మందిరం అనగా మనమే మందిరం అయి ఉన్నాం. మరి ఈ దినాన ఇన్ని మందిరాలు కట్టబడటానికి కారణం ఏంటంటే మనం చేసే ప్రార్థన, మనం ఉంచిన విశ్వాసం, మరి దేవుని యొక్క సన్నిధిలో ఎన్నడూ కూడా నిరాశ పడక ముందుకు కొనసాగటాన్ని బట్టి దేవుడు ఇన్ని మందిరాలు కట్టడానికి కృప చూపించాడు. కనుక మరి నీ మందిరం పాడవకుండా ఉండాలంటే నువ్వు బలము పొందిన వాడుగా ఉండాలని ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2, రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు, ధైర్యము లేకపోవుట. చాలా మంది ఫలితాన్ని సాధించలేకపోవటానికి కారణం ఏంటంటే నెంబర్ 1 మొట్టమొదటిది ఏంటి, బలం లేకపోవటం. రెండవది ఏంటంటే ధైర్యం లేకపోవటం. మన యొక్క జీవితంలో మన ఫలితం సాధించలేదంటే ధైర్యం లేకపోవటాన్ని బట్టి. అందుకని ఇక్కడ సొలొమోనుతో చెబుతున్నాడు దావీదు, సొలొమోన, నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, నువ్వు ధైర్యంతో ముందు కొనసాగు. ఎందుకంటే దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వాల, దేవుడు మనకి ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు, ధైర్యంతో నింపాడు. యోషువ అంటూ ఉన్నాడు కదా, యోషువ గ్రంథం మీరు చదువుకున్నట్లయితే 1వ అధ్యాయం ఒకసారి చదువుతాను మీ కొరకై, మనందరి కొరకై ఆశీర్వాదం కొరకై చదువుతాను. యోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఏమని ఉంటుందో. 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదన్న నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు అని చెబుతున్నాడు దేవుడు. ఓ యోషువ, నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? మోషే చనిపోయాడని ఎందుకు అధైర్యపడుతున్నావు? ఇదిగో నేనున్నాను కదా నీతో, నేను కదా నిన్ను నడిపించేది, నేను కదా నీకు ఇచ్చేది, నేను కదా నిన్ను ఆశీర్వదించేది, నేను కదా నిన్ను బలపరిచేది, నేను కదా నిన్ను నడిపించేది. కనుక నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరముగా ఉండు, నువ్వు జడియవద్దు. నేను వాగ్దానం చేసిన ఈ భూమిని నేను నీకు అనుగ్రహిస్తాను, ఈ ప్రజలకు ఇవ్వటం కొరకై, నీకు నీ ప్రజలు అనుభవించడం కొరకై నేను ఇస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాను. కనుక మన ధైర్యం కలిగి ఉండాలి. నిరుత్సాహం అనేది మనల్ని అధైర్యానికి గురి చేస్తుంది. అలాగే ఆటంకాలు, సమస్యలు మనల్ని మనల్ని అధైర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఎవరైనా గట్టిగా మాట్లాడారనుకోండి, లేదా మనకన్నా ఎవరైనా కొంచెం బలవంతులు మనం అడ్డగించారనుకోండి, మన ఊరికినే భయపడిపోతా ఉంటాం. ఆ భయంతో, అధైర్యంతోనే మన ధైర్యాన్ని కోల్పోయి ఆ పనిని అంతటితో ఆఫ్ చేస్తూ ఉంటాం. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ మందిరం కట్టబడటానికి అపవాది నిన్ను అనేక విధాలుగా ఆటంకపరిచింది, అనేక విధాలుగా నిన్ను నిరుత్సాహపరిచింది. నువ్వు భయపడవద్దు. వాడి యొక్క ఏ పనికి కూడా నువ్వు భయపడక నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఒక్కోసారి గొప్ప వారు కూడా భయపడుతూ ఉంటారు, బలహీనలు అవుతూ ఉంటారు. చూడండి, గొప్ప వారికి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడాను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము ఇసిగినందున రాళ్ళు నువ్వు దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. ఇదేం జరిగిందంటే, దావీదు ఆకీషు రాజు దగ్గరికి వెళ్తాడు.
ఆకీష్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం చేద్దాం యుద్ధంలో అని వెళ్తే మిగిలిన వారు ఒప్పుకోక, ఆ ఫిలిస్తీన్లు అధిపతులు ఒప్పుకోక దావీదును వద్దంటారు. ఆ దావీదు ఏం చేస్తాడు, ఆకీష్ రాజు దగ్గర నుండి తిరిగి వాళ్ళ యొక్క ప్రాంతానికి, వారి ప్రజల దగ్గరికి వచ్చే లోపల ఏమైందంటే వారి యొక్క పిల్లల్ని, భార్యల్ని, వారు కలిగి ఉన్న ఆస్తులన్నింటినీ కూడా వేరే అమాలేకులని వేరే జాతి వారు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళ భార్యలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఇదంతా దావీదుని బట్టే కదా కలిగింది, కనుక దావీదుని రాళ్లతో కొట్టి చంపేద్దామని వాళ్ళ భార్యల గురించి, పిల్లల గురించి ఏడ్చి 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 చివరికి ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే దావీదు కూడా తన పిల్లల్ని, తన భార్యలు పోగొట్టుకున్నాడు. దావీదు కూడా ఏడ్చాడు, ఆయన కూడా ఏడుస్తూనే ఉన్నాడు. కానీ ప్రజల యొక్క ఆలోచన విని అతను అధైర్యపడక ఏం జరిగిందో, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం తెచ్చుకున్నాడంటే ధైర్యాన్ని తెచ్చుకున్నాడంట దావీదు. అందుకనే తన కుమారుడు కూడా చెబుతున్నాడు, ఒక్కోసారి జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు మనకు కావాల్సింది ధైర్యమే. ధైర్యం లేకపోతే మరణమే. అధైర్యానికి గురయ్యావా, మరణమే. దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీతో ఉండు, నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత గొప్ప ఆదరణకరమైన మాట. మన లోకం వైపు చూసినా, టీవీల్లో చూసినా, మన పొరుగు వారిని చూసినా, మన బంధువుల్లో చూసినా చనిపోయేవారు ఉన్నారు. రోజు ఎంతమంది చనిపోతున్నారు కోవిడ్కి. మనం చూసినప్పుడు మన మనసు కృంగిపోద్ది, బలహీనమైపోద్ది. అయ్యో ఏంటి నా పరిస్థితి, నాకు కూడా ఈ అనారోగ్యం ఉంది కదా, నేను కూడా వారిలో ఒకరి వలే ఉంటానా అన్న భయం నిన్ను వెంటాడవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని పెట్టారా, లోకములో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తునందు విశ్వాసంతో గణపరచు, ప్రభువునందు విశ్వాసంతో గణపరచు, మన ధైర్యాన్ని కలిగి ఉన్నాం. ఆయన అభయమిస్తూ ఉన్నాడు, నువ్వు భయపడవద్దని. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, నువ్వు భయపడవద్దు, నేను నీతో ఉన్నా, నేను నీతో ఉన్నా, నువ్వెందుకు భయపడుతూ. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ఆదరణ. ఆయన అభయం ఇచ్చిన దేవుడు. చాలామంది దైవ సేవకులు మీతో చెప్పగా మీరు వినుంటారు, నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఆయన మరి ఒకసారి చెబుతున్నాను, 365 రోజులు కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా, నువ్వు భయపడవద్దు. ప్రతి దినము కూడా వాక్యాన్ని మనం బైబిల్ చదివితే ప్రతి దినం ఒక్కొక్క రోజున ఒక్కొక్క సందర్భంలో ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. ఆయన అభయం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. కనుక బలము లేకపోవట, రెండవది ధైర్యము లేకపోవట ద్వారా ఫలితాన్ని సాధించలేము. అలాగే మన మందిరాన్ని నిర్మించలేము. మన మందిరం నిర్మించబడాలి అంటే మనం బలం కలిగి ఉండాలి, ధైర్యాన్ని కలిగి ఉండాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో విషయం, ముందుకు సాగిపోవుట. ఏం చేయాలంట, ముందుకి సాగిపోవాలి. దావీదు ఇచ్చే మంచి సలహా తన కుమారుడికి. ఒకవేళ నీకేమన్నా ఆటంకాలు, సమస్యలు ఎదురైనా, శత్రువులు నిన్ను చుట్టుముట్టి నిన్ను ఇబ్బంది పరిచినా, నువ్వు ఏమాత్రం కూడా వెనుకడుగు వేయద్దు. నువ్వు ముందుకి సాగే వ్యక్తిగా ఉండాలి. మనం ముందుకు సాగిపోవాలి. ఒక్కోసారి మన శరీరమే మన సహకరించదు, ఒక్కోసారి అశక్తి కనపడుతుంది. దేవుని సంగమా, ముందుకి సాగిపోవుట, మన అశక్తి మనం ముందుకి సాగనీయకుండా ఆపేస్తూ ఉంటుంది. మనం ఒక్కోసారి పని చేయాలి, పని చేయకపోతే ముందుకి వెళ్ళలేము. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు సొలొమోనుతో, చూడండి, దేవుడు నీకు తోడై ఉంటాడు, అలాగే ఈ పని కొరకై యాజకుల్ని, లేవీలను వంతుల ప్రకారం ఏర్పాటు చేశాడు. అలాగే మరి ప్రవీణులైనటువంటి వారిని ఈ పని కొరకై ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలా మందిరం కొరకు, అంటే రాతి పని చేసేవారు రాతి, బంగారంతో చేసేవాళ్ళు బంగారం, వెండి పని చేసేవాళ్ళు వెండి, చెక్కతో చేసేవారు చెక్క, ఇలాగా ఏ పని చేయడానికి ఆ పని కొరకై ఆ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు పనివారిని. కనుక నువ్వు ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయద్దు. ఈ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలని నువ్వేమి నిరాశపడవద్దు. ప్రతి పని కొరకై దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు.
ఈ సంగమ మన యొక్క ఆత్మీయ జీవితంలో మన మందిరం కట్టబడేటప్పుడు ఒక్కొక్కసారి అయిష్టమైన వాటిని మనం విడిచిపెట్టాలి. ఎవరికి? మనకు కాదండి. దేవునికి అయిష్టమైన వాటిని మనం తొలగించుకోవాలి. దేవునికి ఇష్టం లేని వాటిని మనం త్యజించాల్సిన వారమై ఉన్నాం. అప్పుడే మన మందిరం కట్టబడుతుంది, లేకపోతే మన మందిరం కట్టబడదు. ఆ దేవునికి ఏది ఇష్టమైనది అది మనం చేయాలి. దేవునికి అయిష్టమైనది మన జీవితం నుండి సంపూర్తిగా తొలగించుకోవాలి. దేవునికి అపవిత్రమైన ఇష్టం ఉండదు, దేవునికి అపరిశుద్ధమైన ఇష్టం ఉండదు, ఆ దేవునికి అబద్ధాలంటే ఇష్టం ఉండదు, ఆ దేవునికి బూతులు మాట్లాడటం అంటే ఇష్టం ఉండదు, ఆ దేవునికి ఇలాగా దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఇతరులకు దేవుని గురించి చెబుతూ ఆయన రాజ్యాన్ని కట్టుచు ఇలా మన ముందు కొనసాగాలి. ఇలా కొనసాగే వారి యొక్క మందిరాలు కట్టబడతాయి. మరి అలాగ మనం చేయకపోతే మన మందిరం కట్టబడదు. అందుకనే భక్తుడైన దావీదు నీకు సహాయిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు బలం కలిగి ఉండు, నువ్వు ధైర్యం కలిగి ఉండు, మూడవదిగా నువ్వు ముందుకి ధైర్యంగా సాగిపో అని చెబుతూ ఉన్నాడు. మనం సాగే వారంగా ఉండాలి, ఆగిపోకూడదు. సమస్య ఎదురైందని ఆగిపోకూడదు, ఇబ్బంది ఎదురైందని ఆగిపోకూడదు, లేదా అధికారులు అడ్డగించారని ఆగిపోకూడదు. మన విశ్వాసంతో ముందుకు వెళ్దాం. 4వ పాయింట్ అదే, విశ్వాసలేమి. విశ్వాసలేమి అంటే విశ్వాసం లేకపోవటం. నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండు. నువ్వు ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళగలవు. అక్కడ దేవుడు చెప్తాడు, దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. మనం దేవుని సన్నిధిని గుర్తించాలి. దేవుని సన్నిధిని గుర్తించి ఆ సన్నిధిని మనం వెంబడించాలి. దేవుని బిడ్డలారా, ఒక్క మాట, ఒక్క ప్రశ్న మిమ్మల్ని వేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, ఈ రోజున ఒకవేళ నువ్వు అనారోగ్యానికి గురై ఉన్నావు, లేదా కోవిడ్ గురై ఉన్నావు, లేదా ఈ పరిస్థితులను చూసి నువ్వు భయపడుతూ ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయని నువ్వు బయట రాకుండా ఇంట్లో ఉండి నువ్వు భయపడుతూ ఉన్నావు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా, మరి గతించిన దినాలలో ఇప్పటి వరకు నీ వయస్సు ఎంతో నాకు తెలియదు. ఒక్కొక్కరు వయస్సు ఒక్కొక్క విధంగా ఉండదు. ఒకరు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 32, 33, 45, 50, 60 ఇలా వయసు కలిగి ఉండొచ్చు మీరు ఈ మాటలు వింటున్నటువంటి మీరు. అయితే మరి గతించిన సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితులు అనేకమైనవి వచ్చింది. దీనికన్నా భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. క్యాన్సర్ భయంకరమైన వ్యాధి. ఒకవేళ ఈ వ్యాధి వస్తే నీ రేపు తగ్గిపోవచ్చు. ఒక నెల రోజులకు, 2 నెలలకు క్యాన్సర్ తగ్గేది కాదు కదా. అలాగే మరి దాని తర్వాత ఇంకొక వ్యాధి కుష్ఠరోగం ఉంది, అది కూడా తొందర తగ్గదు, అది లైఫ్ లాంగ్ బాధపడాల్సింది. మరి అలాగే షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవి కూడా లైఫ్ లాంగ్ భయపడాల్సింది. మరి అలాగే ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్లకు గురి చేస్తున్నాయి. నా కంటి కనపడనటువంటి, డాక్టర్లకు అందుబట్టినటువంటి అనారోగ్య పరిస్థితులు మన శరీరంలో ఉంటూనే ఉన్నాయి. మరి దేవుడు వీటన్నిటి నుండి తప్పించినప్పుడు, వీటన్నిటి నుండి కాపాడినప్పుడు ఈ రోగం నుండి నిన్ను కాపాడలేడా? నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? నువ్వెందుకు కృంగిపోతూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. మలేరియా ఉంది, టైఫాయిడ్ ఉంది. మరి ఈ యొక్క రోగాలు వచ్చినప్పుడు వారాలు, నెలల తరబడి మనం జీవిస్తూ ఉన్నాం. జాండీస్ అది వచ్చినా కూడా త్వరగా తగ్గదు. నెలల తరబడి పస్తులు ఉండాలి. మరి దేవుడు తగ్గట్లేదా? దేవుని సంగమం, ఈ వార్తలు చూసి మనం భయపడుతున్నాం, ప్రజల మాటలను బట్టి మనం భయపడుతున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మనం నమ్మదాం. దేవుని యందు మన విశ్వాసాన్ని ఉంచాం. ఈ మందిరము దేవునిది, ఈ ఆలయము దేవునిది, మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. ఈ మందిరాన్ని మనం అపవిత్రంగా లేకుండా మనం కట్టడం ప్రారంభిస్తే దేవుడు మన ధైర్యపరిచి, మన బలపరిచి, మన విశ్వాసములు అభివృద్ధి చేసి మన ముందుకు కొనసాగింప చేస్తున్నాడు దేవుడు. మనల్ని ఎక్కడ ఆపివేయడు. ఒకవేళ ఈ లోకములో నీ యొక్క యాత్ర దినాలు ముగించబడితే నిన్ను పిలుస్తాడే తప్ప, ఒకవేళ ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా నిన్ను ఏమాత్రం కూడా పిలవడు, నిన్ను విడిచిపెట్టడు. మరి అలాంటి దేవుడు మనతో ఉండగా మనం ఎందుకు ఆధారం, ఎందుకు బలహీనులం కావాలి, ఎందుకు వెనకడుగు వేయాలి, ఎందుకు విశ్వాసము లేకుండా మాట్లాడాలి? ప్రియ సంగమా, దేవుడు గతించిన దినాల్లో నీ పట్ల ఎన్నో మేలు చేశాడు.
వాటిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చు, వాటిని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు, వాటిని బట్టి నువ్వు బలవంతుడు, వాటిని బట్టి నీ జీవితాన్ని ముందుకు కొనసాగింపచేయి. నువ్వు విశ్వాసంలో ముందుకు కొనసాగు. నువ్వు వెనకడుగు వేయి. మన విశ్వాసంలో వెనకడుగు వేసి మనం బలహీనులం కావద్దు. అబ్రహాము మన ఆది దేవుడు ఏర్పాటు చేసుకున్న మన పితరుడైన అబ్రహాము యొక్క వాగ్దానాన్ని, అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందాకే చదువుకున్న రోమపత్రిక 4:19. అతడు సందేహింపక విశ్వాసమును బట్టి బలవంతుడయ్యాడు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి బలమును కలిగి ఈ మందిరాన్ని కట్టుకున్నాం. ప్రభు వైపు చూద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వైపు వేస్తుంటాం, ప్రభువుని స్తుతిద్దాం. సంగమా దేవుని స్తుతించు, సంగమా దేవుని గణపరచు, సంగమా దేవుని హెచ్చించు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎడబాసే దేవుడు కాదు. ఓ ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు నాయనా. ఈ 2021వ సంవత్సరములో ప్రభా, ఈ యొక్క 5వ మాసములో ప్రభా, ఈ 7వ దినాన ప్రభు నీ మందిరంలో నిన్ను స్తుతిస్తూ ఉన్నా. అయ్యా, ఇది 21 సంవత్సరాలు పరిచర్య ప్రారంభించబడి ఈ 21 సంవత్సరాలు మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు, మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు, మీరు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, రాబోయే దినాల్లో అయ్యే పరిచయలు ఇంకా నీ గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నది నీకు వందనాలు. అయ్యా, మీరు ఇచ్చిన బ్రాంచ్ సంఘాలను బట్టి వందనాలు. అయ్యా, ఆత్మీయ బిడ్డలందరిని బట్టి నాయన, ప్రతి కుటుంబాన్ని బట్టి, వారిని హెచ్చించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, మా తల్లి సంఘము, అయ్యా రెవరెండ్ జీకే బాబు గారిని వారి పరిచయాన్ని బట్టి వందనాలు. అయ్యా, 33 సంవత్సరాలు అయ్యా ఈ పరిచయాన్ని ప్రభు వారి ఆ ఒక్కల పరిచయాన్ని మీరు ఆశీర్వదించారు. అందుని బట్టి నీకు వందనాలు. అయ్యా, రాబోయే దినాల్లో ఆ పరిచయం ద్వారా ఇంకా గొప్ప కార్యాలు మీరు జరిగించబోతూ ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని, అయ్యా మా బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు బహుగా దీవించినందుకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా నాయన మా యొక్క ఆత్మీయ అయ్యా మందిరం కట్టబడుతున్నప్పుడు, అయ్యా ఇదిగో మేము నీ ఆలయముగా రూపొందించబడుతున్నప్పుడు, అయ్యా మా జీవితాలు ఏర్పడే ప్రతి పరిస్థితులు బట్టి, అయ్యా మేము బలహీనులు కాక, అధైర్యానికి గురి కాక, అయ్యా విశ్వాసం లేమితో ఉండక, అయ్యా మేము ముందుకు సాగేవారుగా ఉండినట్లు మా సహాయం చేయమని, మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని, ధైర్యపరచమని, బలపరచమని, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే మన మధ్యలో ఉన్న వీర్రాజు గారు ప్రార్థన చేస్తారు. వారి ముగింపు ప్రార్థనతో మనం సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, న్యాయాధిపతిమైన తండ్రి, సృష్టికర్తమైన ప్రభానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరొకసారి ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో అయ్యా మీరు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు ఇచ్చిన ఆదరణకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన కాపుదలకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా గత వారం అంతయు, గత నిర్ణయంతో కూడా ప్రభా మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాలను అయ్యా నీ ఉచితమైన కృపలో భద్రపరిచి అయ్యా మమ్మల్ని కాపాడిన దేవాది దేవుడు అయినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నాయన, నీ పిరిపేటలను బట్టి ప్రభా, మమ్మలను బట్టి అయ్యా ఇదిగో సంఘములను ప్రతి వ్యక్తులను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరిన అయ్యా ఇదిగో తండ్రి మీ దీవుల ద్వారా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహోన్నతానికి వందనాలు, మహిమగల రాజు అయిన దేవుడు అయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మరణాన్ని ఓడించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు అయినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో అయ్యా ఇదిగో వినిచున్న ప్రతి బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యో మాలో ఏదైనా ప్రభా ధైర్యములు మాలో ఉన్నట్లయితే, మాలో విన్ను పిరిగితనాలు ఉంటాయి ప్రభా, వాటన్నిటిని అయ్యా తీసివేయటకు మీరు కృప చూపించండి. నీకు వందనాలు. అయ్యా నీకు జీవాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి నీకు వందనాలు. అయ్యా మాకు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా మా జీవితాలలో ప్రభా పిరికాత్మ నుండి లయపరచండి ప్రభా. అయ్యా ఈ లోకంలో మమ్మల్ని ప్రభా, మమ్మల్ని అయ్యా నీ సొంకంలో ఏర్పరిచిన దేవుడు, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి వినిసున్న ప్రతి బిడ్డలలో ప్రభా అయ్యా తండ్రి ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. నీకు వందనాలు, స్తోత్రాలు.
వారి కుటుంబాల్లో గొప్ప మేలులు మీరు చేసినందుకు వందనాలు. వారి కుటుంబాల్లో మీరు కాపుదలించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, ఎవరైతే ప్రభా కోవిడ్తో బాధపడుతూ ఉన్నారో అయ్యా, వారందరిని మీరు దర్శించారు ప్రభా. మీరు ముట్టినందుకు వందనాలు అయ్యా, మీరు కాపాడినందుకు వందనాలు ప్రభా. మీరు రక్షించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ సాయంకాల సమయంలో అయ్యా ప్రభా, మీ యొక్క సన్నిధానంలో ప్రభా, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను బట్టి ప్రభా, నీ సన్నిధానంలో అయ్యా తన జ్ఞాపకం చేసుకుని ఉన్నాం అయ్యా. సంఘ కాపులను బట్టి అయ్యా నీకు వందనాలు. నీ దాసులను కాపాడి అయ్యా తండ్రి అనారోగ్యం నుండి విడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి రీతిగా మా సంఘంలో పేరు పేరున అయ్యా తండ్రి బలహీనులందరినీ బలపరిచి ఆరోగ్యం ఇచ్చి సంతోషము సమాధానంతో కుటుంబాలలో ఐక్యతని అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల అయ్యా వాక్యము ద్వారా ప్రభా అయ్యా మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. అలో మాలో అధైర్యం నుండి అయ్యా తీసివేసి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. మా హృదయాలు భద్రపరచుకొని నిరాకడ వరకు మేము ఎల్లప్పుడూ ప్రభా నీ యొక్క నామాన్ని నీ యొక్క సన్నిధానంలో స్తుతించి గణపరిచే కృప మాకు మీరు అనుగ్రహించి మీరు కృప చూపించమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూను ఆయన నిత్య మహిమరాజ్యము చేరు పర్యంతం ఈ 21 సంవత్సరాలు ఆయన చేసిన ఘన కార్యాలను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ 22వ సంవత్సరంలో గతించిన దినాల కన్నా అనేకమైన గొప్ప కార్యాల ద్వారా ఆయన రాకడకు మన సంఘాన్ని మనలను ఆయత్తపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్నందుకు. మరి రేపు ఆదివారం పరిస్థితులను బట్టి ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాగే మందిరంలో ఉంటుంది లేదు అనేది శనివారం రోజున నేను గ్రూప్లో పెడతాను కనుక ఈ యొక్క విషయాన్ని గమనించాలని, ఒకరినొకరు ధైర్యంగా ఉండండి. గృహాల్లో మీరు కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకునండి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచుతాడు. అట్టి క్షేమాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ.